హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవెల. మరొక మినీ వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచిందన్నట్టు మన పెద్దవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పిన సామెతలన్నీ భలే కరెక్ట్‌గా మ్యాచ్ అవుతాయండి. ఇప్పుడు నేను ఇదెందుకు ఇక్కడ వాడానంటే కీమా తీసుకొచ్చారు. తీసుకొచ్చారు గదా! సరే కీమా వండుదాం అనుకున్నాను. కానీ మా అమ్మ ఏమనిందంటే ఎగ్స్ ఏసి వండు మమ్మీ అనింది. సరే ఎగ్స్ అయితే ఉడకపెట్టాననమాట ఏసి వండుదామని. సో, ఇంతలోపే ఏమనింది అంటే, "సరే మమ్మీ ఈ రోజుకి నేను చేస్తాను వంట" అనని చెప్పింది. "ఎందుకమ్మా నేను చేస్తాలే తినాలని అడిగావు కదా! నేను చేస్తాలే" అనన్నాను. "వద్దు మమ్మీ నువ్వు చేసింది అందరూ తిన్నారు గదా! డ్యాడీ, వంశీ అందరూ ఇంట్లో వాళ్ళు తిన్నారు గదా! సో, నేను చేసిన వంట అయితే ఇంతవరకు ఈ కీమాను, ఎగ్స్ కలిపి వండింది తినలేదు గదా! సో, నేనొండుతాను. ఒకసారి నేను చేసిన వంట గూడా టేస్ట్ చేయండి" అనని చెప్పి అనిందనమాట. సో, సరేలే అని చెప్పి అనుకున్నాను. అయితే తనైతే నేను వేసేంత మషాలా కాదు. తను మషాలాలు తగ్గించిందనమాట. సో, అనిందనమాట. "ఇంతింత మషాలా వేయకూడదమ్మా. దీంట్లో తక్కువ వేసుకోవాలి" అని చెప్పింది. సో, అప్పుడు గూడా అనిపించిందనమాట నాకు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరిచ్చింది అన్నట్టుగా ఉందే నువ్వు చెప్పేది. నాకే నేర్పిస్తున్నావా ఏవేవి ఎంతెంత వేయాలా అని అన్నాను. మా అమ్మాయి అయితే, "అలా కాదమ్మా! ఇది నువ్వు వండే స్టైల్‌లో కాదు కదా! ఇప్పుడు నేనొండే స్టైల్‌లో నేనొండుతున్నాను గదా! సో, అందుకని నేనే ప్రాసెస్‌లో అయితే వండుతానో, నేనెలాగైతే మషాలాలు వేస్తానో, సో, ఆ ప్రాసెస్‌లో వండి చూయిస్తున్నాను" అని చెప్పింది. ఆడపిల్లలందరం అంతేననుకుంటా. మా అమ్మాయి ఇప్పుడు ఎలాగైతే తను చేసిన వంట వాళ్ళ డ్యాడీకి తినిపించాలి అనని ఎలాగైతే అనుకుందో, సో, నేను కూడా అప్పట్లో అంతే. నేను చిన్న వయసులోనే పెళ్ళయింది గాబట్టి పెద్దగా నేనంత వంటలేమి నేర్చుకోలేదు. నేను వంటలు నేర్చుకుందల్లా పెళ్ళైపోయిన తర్వాత ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాతే నేర్చుకున్నాను. నేను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను కూడా అమ్మతో ఇలాగే అనేదాన్ని. అమ్మ ఈరోజు నేను చేస్తాను. నేను వండి పెడతాను నాన్నకి అని చెప్పి అనేదాన్ని. నాన్న అది బాగోకపోని అర్థం గాదు. నాకైతే నేను చేసిన వంట కదా! నాకు బాగానే ఉంటుంది అనిపిచ్చేది. నాన్న మాత్రం ఏం పొగిడేవారులే. "అబ్బా! మా అమ్మాయి భలే చేసింది. ఏ రోజైనా నువ్వు ఇలా చేసావా?" అని అమ్మని అనేవాడనమాట. అలా నాన్న పొగిడినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిచ్చేదో. సో, ఈరోజు మా అమ్మాయి గూడా కీమాను, ఎగ్స్ కలిపి వండింది. నేను చేసే ప్రాసెస్ అయితే కాదు. తను వేరే ప్రాసెస్‌లో చేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది. నాకే అనిపిచ్చిందనమాట. ఇంత బాగా చేసింది నా కూతురు అని. సో, వాళ్ళ డ్యాడీ గూడా చాలా అంటే చాలా మెచ్చుకున్నారు. సేమ్ మా నాన్న వేసిన డైలాగ్ అయితే వేయలేదు గానీ, "అమ్మాయి అయితే ఈరోజు కూర చాలా బాగుండిందమ్మా. చాలా బాగుంది అని పొగుడుతూ ఉన్నాడనమాట. సో, అలా వాళ్ళ డ్యాడీ పొగుడుతూ ఉన్నాడు.